Hi, welcome to SV Maths channel. Inter Maths 1 trigonometric ratios up to transformations. Exercise 6th C. Exercise 6th C lo second Roman lo first lo third problem. So last video continues now. Okay. If A plus B, A are acute angles such that sin of A plus B is equal to 24 by 25 and tan A is equal to 3 by 4. Then find the value of cos B. So A plus B comma A are acute angles. Acute angles అంటే 0 to 90 degrees కదా. సో sin of A plus B. Sin of A plus B is equal to 24 by 25 ఇచ్చారు కదా. సో tan A ఇచ్చారు 3 by 4. ఓకేనా. సో cos B ఫైండ్ అవుట్ చేయాలి. చూడండి సొల్యూషన్. cos B is equal to ఫస్ట్ ఏమని రాయచ్చు దీన్ని. cos B ఏమని రాయచ్చమ్మా. cos of A plus B minus A అని రాయచ్చా. చూడండి cos of A plus B minus A రాయచ్చా రాయకూడదా చూడండి ఫస్ట్. చూడండి A plus B minus A. చూడండి ప్లస్ A మైనస్ A క్యాన్సిల్ అయిపోతే B వస్తుంది. సో cos B ఏమని రాయచ్చు. cos of A plus B minus A అని రాయచ్చు. సో cos of A plus B minus A ఇది ఎట్లా ఉందమ్మా. cos of A ఇదంతా A అనుకుంటే ఇది B అనుకుంటే A మైనస్ B ఫార్ములాలో ఉంచండి కదా. ఓకే. cos of A minus B. cos of A minus B ఫార్ములా ఏంటమ్మా. cos of A minus B. cos A. సో cos A cos B ప్లస్ sin A sin B. ఓకేనా. సో ఫార్ములా యూస్ చేస్తే ఏమవుతుంది దీనికి. cos of A plus B అర్థమవుతుందమ్మా. cos of A plus B into cos A plus sin of A plus B into sin A. ఓకేనా. ఫార్ములా క్లియర్ అయిందా. ఫార్ములా అర్థమైందమ్మా. చూడండి మనకి ఇక్కడ ఏమి ఇచ్చారు. sin of A plus B. sin of A plus B ఇచ్చారు కదా. చూడండి 24 by 25. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకోండి. ఏమవుతుంది సైన్ తీటా అంటే ఏంటమ్మా ఆపోజిట్ సైడ్ బై ఎడ్జెంట్ సైడ్. ఓకే 24 25. సో ఈ వాల్యూ ఏమవుతుంది 7. ఓకేనా. చూడండి A ప్లస్ B అంతే కదా. A ప్లస్ B యాంగిల్. ఓకేనా అర్థమైందమ్మా. సో దీన్ని బట్టి cos of A plus B ఏమవుతుంది. cos of A plus B is equal to adjacent side by hypotenuse అంటే 25 by 7. ఓకేనా. ఓకేనమ్మా. ఓకే సారీ ఇక్కడ ఆపోజిట్ సైడ్ బై హైపోటనస్ కదా. ఇది హైపోటనస్ సారీ ఇది 7. ఓకే సో సరిపోయిందమ్మా. సైన్ థీటా అంటే ఆపోజిట్ సైడ్ బై హైపోటనస్ కదా. సో 24 by 25. 24 ఆపోజిట్ సైడ్ హైపోటనస్ 25. ఓకేనా. సో ఇది 7 ఎడ్జెంట్ సైడ్. సో కాస్ థీటా అంటే ఏంటి ఎడ్జెంట్ సైడ్ బై హైపోటనస్. సో 7 by 25. ఓకేనమ్మా అర్థమైందా. నెక్స్ట్ ఏంటి. నెక్స్ట్ ఏమి ఇచ్చారు చూడండి. tan A ఈజ్ ఈక్వల్ టు 3 by 4. సో tan A ఈజ్ ఈక్వల్ టు 3 by 4 కదా. సో దీనికి కూడా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకోండి. tan థీటా అంటే ఏంటమ్మా ఆపోజిట్ సైడ్ బై ఎడ్జెంట్ సైడ్ కదా. సో 3 4 తెలుసు కదా. వాల్యూ ఆల్రెడీ మనకి 5. ఓకేనా. సో యాంగిల్ A మనకేం కావాలి ఇక్కడ sin A కావాలి. sin A ఏమవుతుంది. sin A ఏమవుతుందమ్మా ఆపోజిట్ సైడ్ బై హైపోటనస్. సో 3 by 5. cos A ఏమవుతుంది 4 by 5. ఓకేనా. cos A ఏమవుతుంది 4 by 5. అర్థమైందా. సో ఏం లేదమ్మా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకున్నాము. sin of A plus B is equal to 24 by 25. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకున్నాము. ఆపోజిట్ సైడ్ బై హైపోటనస్. సో 24 25. ఎడ్జెంట్ సైడ్ 7 అవుతుంది. సో మీకు డౌట్గా ఉంటే కనుక ఇది పైథాగరస్ థియరీ ప్రకారం AC square is equal to AB square plus BC square ఫైండ్ అవుట్ చేసుకోండి. సో 24 25 7 ఈ 3 అర్థమైందా. సో అదేవిధంగా tan A is equal to 3 by 4.
సో దీన్ని కూడా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుని వాల్యూస్ వేసాం. ఓకేనా? సో ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయండి. కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి, కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఎంతమ్మా? 7/25. సో 7/25 ఇంటూ కాస్ ఏ, కాస్ ఏ ఎంత చూడండి ఇక్కడ 4/5, 4/5 ప్లస్ సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి, సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి అంటే 24/25. ఓకేనా? ఇంటూ సైన్ ఏ, సైన్ ఏ ఎంత 3/5. సో వాల్యూస్ వేసాం, సింప్లిఫై చేయడమే. ఓకేనా? సో సింప్లిఫై చేయండి. 28, 7 4s are 28, 25 into 5, సో 125 plus 24 into 3, సో 72/25 into 125. అర్థమవుతుందమ్మా? సో ఎల్సిఎం చేస్తే 125. ఓకేనా? సో 28 plus 72. ఓకే, అంటే ఎంతమ్మా? 100/125. ఓకే, 100/125. సో 25 4s are 100 కదా, 25 5, 4/5. ఓకే, సో ఆన్సర్ ఈజ్ 24/5. అర్థమైందమ్మా? ఒకసారి చూడండి. సో ఏమని ఇచ్చారు ఇది? ఇఫ్ ఏ ప్లస్ బి ఏ ఆర్ acute angles such that sin of a plus b is equal to 24/25 and tan a is equal to 3/4, then find the value of cos b. సో కాస్ బి వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి మనం. కాస్ బిని ఏమని రాసాము? కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి మైనస్ ఏ అని రాయొచ్చు. చూడండి, ఏ ప్లస్ బి మైనస్ ఏ అంటే ప్లస్ ఏ మైనస్ ఏ క్యాన్సిల్ అయితే బి వస్తుంది. సో కాస్ బి. ఓకేనా? ఏ ప్లస్ బిని ఏ అనుకోండి, ఏని బి అనుకుంటే కాస్ ఆఫ్ ఏ మైనస్ బి ఫార్ములాలో ఉంది. చూడండి ఇక్కడ ఫార్ములా రాశాను. కాస్ ఆఫ్ ఏ మైనస్ బి అంటే కాస్ ఏ కాస్ బి ప్లస్ సైన్ ఏ సైన్ బి. సో కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఇంటూ కాస్ ఏ. సో దీనికి అప్లై చేసాము ఫార్ములా. ఓకేనా? కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఇంటూ కాస్ ఏ ప్లస్ సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఇంటూ సైన్ ఏ. ఓకే, సో మనకి ఏం వాల్యూ తెలుసు? సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఈక్వల్ 24/25 అని తెలుసు కదా. ఓకే, సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి పైథాగరస్ థియరీ ప్రకారం రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకున్నాం. తీసుకుని ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్. సో 24 25, దీని వాల్యూ 7 ఎడ్జెంట్ సైడ్. ఓకేనా? సో కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఏమవుతుంది? 7/25. ఓకే, సో tan a ఈజ్ ఈక్వల్ టు 3/4. 3/4 అంటే ఆపోజిట్ సైడ్ బై ఎడ్జెంట్ సైడ్ 3 4, దీని వాల్యూ 5. సో మీకు డౌట్ ఉంటే వాల్యూ ఫైండ్ అవుట్ చేసుకోండి పైథాగరస్ థియరీ ప్రకారం. ఓకేనా? సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్. సో 3/5. కాస్ థీటా ఏమవుతుంది? కాస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎడ్జెంట్ సైడ్ బై హైపోటెనస్. సో 4/5. ఓకేనా? సో వాల్యూస్ అన్నీ సబ్స్టిట్యూట్ చేసాం. ఓకే, సో వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేసాం. ఓకేనా? అర్థమైందమ్మా? సో ఆన్సర్ 4/5. ఓకేనా? సో నెక్స్ట్ వన్, సెకండ్ రోమన్లోనే ఫోర్త్ ప్రాబ్లం చూడండి ఒకసారి. సెకండ్ రోమన్ ఫస్ట్లో ఫోర్త్ ప్రాబ్లం. ఓకేనా? if tan alpha minus tan beta is equal to small m and cot alpha minus cot beta is equal to n, then prove that cot of alpha minus beta is equal to 1/m minus 1/n. చూడండి ఏంటి ప్రాబ్లము? if tan alpha minus tan beta is equal to m and cot alpha minus cot beta is equal to n. సో అయితే ఏంటి? cot of alpha minus beta is equal to 1/m minus 1/n అని చూపించాలి. సో LHS తీసుకుని RHS ప్రూవ్ చేయాలి. ఓకేనా? చూడండి సొల్యూషన్ ఏమిచ్చారమ్మా? tan alpha minus tan beta is equal to m. ఓకేనా? tan alpha minus tan beta is equal to m.
సో దీన్ని ఏమని రాయచ్చు, మన కాట్లో కదా ఆన్సర్ రావాలి. సో 1/cot ఆల్ఫా రాయచ్చమ్మా. 1/cot బీటా ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది m. ఇక్కడే మనం మార్చాము. tan θ అని 1/cot θ అని రాశాను అంతే. 1/cot ఆల్ఫా మైనస్ 1/cot బీటా ఈజ్ ఈక్వల్ టు స్మాల్ m. ఓకేనా. సో ఎల్సిఎం చేయండి. ఎల్సిఎం చేస్తే cot బీటా మైనస్ cot ఆల్ఫా బై అర్థమవుతుందమ్మా cot ఆల్ఫా ఇంటూ cot బీటా ఈజ్ ఈక్వల్ టు m. ఓకేనా. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఏమవుతుంది, cot బీటా మైనస్ cot ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ cot ఆల్ఫా ఇంటూ cot బీటా. ఓకే, అర్థమైందమ్మా. ఏం లేదు, ఇక్కడ tan θ అని 1/cot θ అని రాసాను అంతే. 1/cot ఆల్ఫా మైనస్ 1/cot బీటా ఈజ్ ఈక్వల్ టు m. సో ఇక్కడ ఎల్సిఎం చేసాం. ఓకేనా. సో cot బీటా మైనస్ cot ఆల్ఫా చూడండి ఒకసారి. cot బీటా మైనస్ cot ఆల్ఫా, ఇక్కడ cot బీటా మైనస్ cot ఆల్ఫా మైనస్ cot బీటా ఏమని ఇచ్చారమ్మా, ఇక్కడ చూడండి ఒకసారి పైన. cot ఆల్ఫా మైనస్ cot బీటా ఈజ్ ఈక్వల్ టు n అని ఇచ్చారు కదా. cot బీటా మైనస్ దీన్ని బట్టి మైనస్తో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, -n అవుతుందా. అర్థమైందమ్మా. cot ఆల్ఫా మైనస్ cot బీటా ఈజ్ ఈక్వల్ టు n. సో మైనస్తో మల్టిప్లై చేశాను నేను. మైనస్ ఇంటూ మైనస్ cot బీటా మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ cot ఆల్ఫా. సో ఏమవుతుంది, -n అవుతుంది. ఓకేనా. అంటే ఇక్కడ ఏం రాయొచ్చు, -n అని రాయొచ్చు కదా. అర్థమైందా. cot బీటా మైనస్ cot ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు -n. సో m ఇంటూ cot ఆల్ఫా ఇంటూ cot బీటా. ఓకేనా. సో ఈ m అనేది ఇక్కడ మల్టిప్లై అవుతుంది. ఇటే వస్తే ఏమవుతుంది, డివైడ్ అవుతుంది. అంటే -n/m ఈజ్ ఈక్వల్ టు cot ఆల్ఫా ఇంటూ cot బీటా. ఓకేనమ్మా, ఇంతవరకు క్లియర్. ఓకే. సో మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన వాల్యూ ఏంటమ్మా, cot ఆఫ్ ఆల్ఫా మైనస్ బీటా. సో ఎల్హెచ్ఎస్ తీసుకుంటున్నాను చూడండి. సో ఎల్హెచ్ఎస్ ఏంటి, cot ఆఫ్ ఆల్ఫా మైనస్ బీటా. cot ఆఫ్ ఆల్ఫా మైనస్ బీటా అంటే cot ఆఫ్ a మైనస్ b. ఓకే, cot a cot b ప్లస్ 1/, అంతే కదమ్మా. cot ఆఫ్ a మైనస్ b ఫార్ములా. cot b మైనస్ cot a అంటే cot బీటా మైనస్ cot ఆల్ఫా. ఓకేనా. cot ఆఫ్ a మైనస్ b ఫార్ములా అమ్మా. cot a cot b ప్లస్ 1/cot a cot b మైనస్ cot a. సో ba ప్లస్లో ఏముంది, బీటా ఆల్ఫాలు ఉన్నాయి అంతే. ఓకేనా. సో cot బీటా cot ఆల్ఫా చూడండి. cot ఆల్ఫా ఇంటూ cot బీటా అంటే మనకి ఎంత వచ్చింది పైన ఒకసారి చూడండి. cot ఆల్ఫా ఇంటూ cot బీటా అన్న cot బీటా ఇంటూ cot ఆల్ఫా అన్న ఒకటే కదా. సో -n/m. ఓకేనా. -n/m ప్లస్ 1. ఓకే. నెక్స్ట్ cot బీటా మైనస్ cot ఆల్ఫా. cot బీటా మైనస్ cot ఆల్ఫా అంటే మనం ఫైండ్ అవుట్ చేసాం వాల్యూని. cot బీటా మైనస్ cot ఆల్ఫా చూడండి, ఇక్కడ వేసాను కదా నేను. cot ఆల్ఫా మైనస్ cot బీటా ఈజ్ ఈక్వల్ టు n అయితే cot బీటా మైనస్తో మల్టిప్లై చేస్తే అవుతుంది cot బీటా మైనస్ cot ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు -n. ఓకేనా, క్లియర్. సో ఇక్కడ వాల్యూ వేస్తున్నాను అంతే, -n. అర్థమైందమ్మా. సో సింప్లిఫై చేయండి. ఫస్ట్ ఎల్సిఎం చేస్తున్నాను చూడండి. -n ప్లస్ m బై mn. ఓకే, మైనస్. ఓకేనా. చూడండి ఇక్కడ m మైనస్ n అని రాయొచ్చు కదా. m మైనస్ n బై -mn. ఓకేనా. ఇది విడివిడిగా రాస్తున్నాను చూడండి. m బై -m మైనస్ n/n. ఓకేనా. -1/n రాసేచ్చు ఇక్కడ. నెక్స్ట్ స్టెప్లో రాద్దాము చూడండి. mn కదా, mn. ఓకేనా. చూడండి m బై -mn మైనస్ n/mn. ఓకేనా. చూడండి ఇక్కడ mm క్యాన్సిల్ అయిపోయింది, ఇక్కడ nn క్యాన్సిల్ అయిపోయింది. సో ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది కదమ్మా. సో 1/m, ఇక్కడ 1/m కదా, -1/n. చూడండి ఆన్సర్ అంతేనా. ఇక్కడ -1/n అమ్మా ప్లస్ 1/m కదా, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది కదా ఇక్కడ. సో 1/m మైనస్ 1/n. ఓకేనా, అర్థమైందమ్మా. సో
tan alpha మైనస్ చాలా ఈజీ అమ్మా. ఏం లేదు, tan alpha మైనస్ tan beta ఈజ్ ఈక్వల్ టు m అని ఇచ్చారు. cot alpha మైనస్ cot beta ఈజ్ ఈక్వల్ టు n. సో మనం ప్రూవ్ చేయవలసింది cot ఆఫ్ ఆల్ఫా మైనస్ బీటా ఈజ్ ఈక్వల్ టు 1/m మైనస్ 1/n. ఓకే, సో tan theta 1/cot theta అని రాసాం. ఫస్ట్ 1/cot alpha మైనస్ 1/cot beta ఈజ్ ఈక్వల్ టు m. సో ఎల్సిఎం చేశాను ఇక్కడ. సో నెక్స్ట్ క్రాస్ మల్టిప్లికేషన్ చేసాం. సో cot beta మైనస్ cot alpha అంటే మైనస్ n. సో m ఇంటూ cot alpha ఇంటూ cot beta. ఓకే, సో మైనస్ ఇక్కడ m అనేది మల్టిప్లై అవుతుంది, ఇటేపు వస్తే డివైడ్ అవుతుంది. సో మైనస్ n/m ఈజ్ ఈక్వల్ టు cot alpha ఇంటూ cot beta. ఓకేనా, సో cot ఆఫ్ ఆల్ఫా మైనస్ బీటా ఫైండ్ అవుట్ చేయాలి. సో cot ఆఫ్ a మైనస్ b, cot ఆఫ్ a మైనస్ b అంటే cot a cot b ప్లస్ 1/cot b మైనస్ cot a. సో ఆ ఫార్ములా ప్రకారం వేసాం. సో వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసాం. ఓకేనా, సో సింప్లిఫై చేసాం. మైనస్ ఈజ్ ఈక్వల్ టు RHS. ఓకే, 1/m మైనస్ 1/n. సో స్క్రీన్ షాట్ తీసుకోండమ్మా. ఓకేనా, సో నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.